ఆ పాత్ర మోస్తూ ఉంటుంది. అద్భుతం అది, ఎంత గొప్పగా రాశాడో ఆ పాత్రని. అలాగే మా జడ్జి గారు కానివ్వండి, అందులో ప్రతి చిన్న పాత్ర కూడా, కమలు, సుబ్బారావు, ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళిపోయాడేంటి, ఏడి ఆయన కానివ్వండి, మన సాంగ్ రాసిన లిరిక్ రైటర్ గారు చారి గారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు, అయ్యో మన ప్రియదర్శి ఫ్రెండ్ కానివ్వండి, ఆ తర్వాత ఇంకా ఎవరున్నారు, ప్రభావతి గారు, వాట్ అన్ యాక్ట్రెస్. నాకు అద్భుతంగా నచ్చింది ఆ షర్ట్ ఐరన్ చేస్తూ. నేను యాడ్లో నాకు చాలా బాగా టచ్ అయింది. అది అమ్మ మాట్లాడుతూ ఉన్నట్టు, అమ్మ జోల పాడుతున్నట్టు అనిపిస్తుంది. ఆ షాట్ అద్భుతమైన షాట్, అది చాలా బాగా అనిపిస్తుంది. ఆవిడ బాగా అందరికీ బాగా ప్రూవ్డ్ ఆర్టిస్ట్. ఆవిడ అంతా భలే సెలెక్ట్ చేసుకున్నాడు అందరినీ కూడా. ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైన ఏడి నాగార్జున, టోపీ వాళ్ళ. వెర్ ఈజ్ హీ? నాగార్జున నా పాలిటి యముడు అండే, తాళం లేదండి. కంటిన్యూటీ సార్ ప్లీజ్. నాకు మొగుడు అంటే ఆడక్కడే ఈ సినిమాలో. నేను అందరికి మొగుడైతే ఆడు నాకు మొగుడు. డబ్బింగ్ అయిపోయినాక మళ్ళీ వచ్చి జగదీష్ చెప్పి, రే ఏంట్రా అరక నుంచి ఉరికిచ్చారు ఒక డైలాగ్ కోసం రా నన్ను, అరక నుంచి పరిగెత్తుకొచ్చాను నేను. ఎందుకంటే అతని ప్యాషన్ కోసం నేను వచ్చాను. సో అలా అందరూ బ్యూటిఫుల్గా ఉంది. టీం అంతా కూడా యంగ్ టీం, అందరూ అద్భుతంగా ఈ సినిమాకి పనిచేశారు. ఎక్కడెక్కడి నుంచి ఫోన్లు అంటే అసలు ఆ ట్వీట్లు ఫస్ట్ నాకు నానిగారు షో జరుగుతున్నప్పుడు చూపించాడు. హీఈస్ కిల్లింగ్ మ్యాన్, వార్ని అవ్వా, ఇది కదా మనకు కావాలి, హీఈస్ కిల్లింగ్. ఇలాంటి ఒక మంగపతి పాత్ర లైఫ్లో ఎప్పుడో ఒకసారి వస్తుందండి, ప్రతిసారి రాదు. ప్రకాష్ రాజ్ గారిని అంతపురం సినిమాలో చూస్తున్నప్పుడు, అలాగే నేను మొనార్క్ని అంటాడు ఆ సినిమా అదొకటి. అలాంటి ఒక పాత్రలు రేర్గా వస్తుంటాయి. ఆ వచ్చినప్పుడు అది ఆడియన్స్ గుర్తిస్తే ఆ మజానే వేరు, ఆ కిక్కే వేరబ్బా. అలాంటి కిక్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే నేను బాగా ఫ్రస్ట్రేషన్కి గురయ్యి ఈ చెయ్యి దొబ్బెట్టుకున్న ఒక వారం రోజులు, అది సరిపోదా శనివారంలో ఎస్జే సూర్య క్యారెక్టర్ చూసి బాత్రూంలో గుద్దితే అద్దం పగలాల్సింది నా చెయ్యి పగిలింది, వేరే విషయం. ఎందుకంటే అలాంటి ఒక క్యారెక్టర్ దొరికితే నరికి పడదొబ్బుతాం అనేంత కసి ఉంటుంది. అంటే ఎంత హంగర్తో ఉన్నామనేది, అది ఆ హంగర్ని లోపల ఎంత స్ట్రగుల్ ఉంటుందంటే బీపీ షుగర్లు కూడా వస్తాయి. ఇలాగే అంత పెయిన్ ఉండేది నాకు. ఆ పెయిన్ మొత్తాన్ని కూడా జగదీష్ ఏ జన్మలో నాకు బాకీ ఉండి ఉంటాడు, ఆ రుణం ఇప్పుడు తీర్చుకున్నాడు. ఈ రుణం నేను తర్వాత ఎప్పుడో తీరుస్తా తనకి. అలాగే నానిబాయ్, మీరు అద్భుతం. నాకన్నా చిన్నవారైనా మీరు, యు ఆర్ సంథింగ్ డిఫరెంట్. నాకు రియల్గా మీ బ్యానర్ సూపర్ గుడ్ లాగా అనిపిస్తుంది. మీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అందరు కూడా కృష్ణ గారి లాగానే, సూపర్ స్టార్ కృష్ణ గారి లాగానే మాట్లాడుకునేవాళ్ళు. అంటే నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు కృష్ణ గారి గురించి ఇలాగే మాట్లాడేవాళ్ళు. సో తనకి సినిమాని కొత్తగా చూపించాలనే తపన, ఎన్ని రకాలుగా ఇండస్ట్రీని మార్చేశారు ఆయన. సో మీరు కథలతో సినిమాని ముందు అలా తీసుకెళ్తారనే బలమైన నమ్మకం ప్రతి ఒక్కళ్ళలో ఉంది. లాంగ్ వే టు గో. నిజంగా మనస్ఫూర్తిగా ఒక బ్లడ్ రిలేషన్ కన్నా ఎక్కువ సంతోషపడుతూ నేను మీకు చెప్తున్నాను, ఇది మీరు ఇండస్ట్రీలో సంథింగ్ అవుతారు ఏ రోజుకైనా సరే. యు ఆర్ సంథింగ్. అబ్బాయ్ హీరో దర్శి అన్నవటే, దర్శి అలా నవ్వుతూ చంపేస్తుంటాడు. నేను జెన్యూన్గా చూసినప్పుడు ఏంటి చిన్నగా కొడుతున్నాడు, ఇలా కొడితే సుత్తి తీసుకుని ఎంతసేపు కొట్టాలా అనే ఫీలింగ్ కలిగేది. బట్ డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసినప్పుడు నాకు అనిపించింది, యా డైరెక్టర్ ఎంత దొబ్బి ఉంటే ఇంత అండర్ప్లే చేస్తూ ఉన్నాడు. డైరెక్టరు అంత అండర్ప్లే కావాలని కోరుకుని ఉంటే మనోడు అందుకే అంత స్లోగా అనిపించింది. స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు పర్ఫెక్ట్. ఆ క్యారెక్టర్కి ఓన్లీ దర్శియే బాగుంటాడు.
అసలు ఈ కథని ట్రస్ట్ చేసినోడు హీరో, బట్ హీఈస్ రియల్ హీరో. నానిబాయ్. ఇంకా మాట్లాడాల్సింది ఎవరి గురించి అంటే దీప్తి గారు. దీప్తి గారు ఎలా అంటే ఫస్ట్ డే చూసినప్పుడు కంగారు పడుతున్నారు, అడ్డు వెళ్తున్నారు, మానిటర్ దగ్గరికి వెళ్తున్నారు. అప్పుడు చెప్పారు ఇట్లా నానిగారి సిస్టరు, అదే ఫస్ట్ టైం కలవటం. నానిగారి సిస్టరు అంటే నాకు అప్పుడు గుర్తొచ్చింది, ఆవిడ ఫిలిం చేశారు కదా, గుర్తొచ్చింది. మానిటర్ దగ్గరికి వెళ్ళారు, నేను స్టార్ట్ చేశాను, లేచి వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఆవిడ. వెళ్ళిపోయారు, ఎవరు లేరు, మొత్తం ఎక్కడవాళ్ళు అక్కడ ఏంటి అని అన్నా ఉంటే మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలో వేరే సెట్లో కూడా వినపడేది. ఎందుకంటే దీని అమ్మ కసి అండి, 25 సంవత్సరాల కసిని ఒక క్యారెక్టర్ నాకు దొరికినప్పుడు నరికిపడదొబ్బాలి కదా, నరికిపడ. అలా దీప్తి గారు ప్రతి చోట కూడా నేను గమనించాను, డైరెక్టర్కి ఎంత సపోర్ట్ అంటే ఆవిడ, ఓ మై గాడ్. జనరల్గా ఏమవుతుందంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ప్రొడక్షన్కి ఎప్పుడు కూడా క్లాష్ ఉంటుంది, ఇది అదవుతుంది, ఇది అవుతుందని. వాళ్ళు వెళ్ళాం, అక్క మనకి ఇదే కావాలక్క అని ఇక్కడి నుంచి ఇదంతా చూశాను. ఇది చాలా సినిమాలకు చూస్తూనే ఉంటాము. ఇది ఆవిడ చాలా ఉపయోగపడ్డారు ఈ సినిమాకి, డైరెక్టర్కి అన్డౌటెడ్లీ. దీప్తి గారు బ్యాక్ బోన్ జగదీష్కి అన్డౌటెడ్లీ. సరే, ఇంకో మేడం ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఓకే చేసుకోండి, ఏదో చేసుకోండి, అవును అలాగైందా, సర్లే కానీ. ఇది ప్రశాంతి గారు. ఇలా ఆడుతూ పాడుతూ ఒక ప్రొడక్షన్ చేయొచ్చంటే, అలా ఫస్ట్ టైం నేను 96 ఫిలిమ్స్ దాకా చేశాను నేను కూడా. ఫస్ట్ టైం ఒక ప్రొడక్షన్ హౌస్లో ఇలా ఆ సినిమా అంటే ఏదో షార్ట్ ఫిల్మ్లా చేసి పడదబ్బారు, జస్ట్ లైక్ దట్. నిజంగా బట్ ఆ ఫ్రీడమ్ ఇచ్చింది నాని గారు. ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కటి కూడా అన్నిటి లీడ్స్ టు, ఆల్ రోడ్స్ లీడ్స్ టు నాని గారు. సో థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఎక్కడో 7 సముద్రాల అవతల ఉన్నటువంటి అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉన్న ప్రేక్షక దేవుళ్ళు ఒక్కొక్కళ్ళు ఫోన్లు చేసి చూపిస్తుంటే, నీ దెబ్బకి మేము కింద రోల్లో కూడా చూడాల్సి వస్తుందా చెప్తుంటే అని ఇలా వాళ్ళు వీడియో కాల్స్ చేసి. అలాగే ఇక్కడ నాకు తెలుసు ఇంకొక విషయం చెప్పాలి మీ అందరికీ, మంగపతి విలనని మీరందరూ మనకు ఆ సిచ్యువేషన్ బట్టి అనిపిస్తుంది, కానీ ప్రతి మనిషిలో, ఈవెన్ మహాత్మా గాంధీ, ఈవెన్ గౌతమ బుద్ధ, ఈవెన్ ఎనీబడి నేమ్ ఇట్, ప్రతి వాళ్ళు కూడా ఏదో సందర్భంలో మంగపతి రావాలని ట్రై చేస్తాడు, ఖచ్చితంగా మంగపతి రావాలని ట్రై చేస్తాడు. అదేంటంటే అదంతే, మనిషి మైండ్ డిజైన్ అలా జరిగిపోయింది. ఏదైనా సరే ఎవరినైనా టచ్ చేయండి, ఎక్కడో సందర్భంలో వాడికి నచ్చని విషయంలో ఒక చిన్న ఆ మంగపతి ఖచ్చితంగా వస్తాడు, ఖచ్చితంగా మహానుభావుల్లో కూడా వస్తాడు, అది నిజం. అందుకే ఈ మంగపతి క్యారెక్టర్ కనెక్ట్ అయింది. ప్రతి వాళ్ళు కూడా ఎందుకు ఈ క్యారెక్టర్ని హేట్ లవ్ చేస్తున్నారంటే కారణం, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మైండ్. ఆ మైండ్ని క్యాప్చర్ చేసి దానికి ఒక మంగపతి అనే పేరు పెట్టేసి సావదొప్పాడు మా డైరెక్టరు. థ్యాంక్ యూ సో మచ్. చాలాసేపు మాట్లాడి, మీరు ఆగండి, ఇంకా ఉంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని తమ సొంత సినిమాలాగా భావించి ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా శిరస్సు వంచి అభివందనలు, మీ పాదాభివందనలు చేసుకుంటూ, సినిమా జిందాబాద్. ప్రొడ్యూసర్ జిందాబాద్. నిజంగా ప్రొడ్యూసరే దేవుడు, ప్రొడ్యూసర్ మాత్రమే దేవుడు సినిమాకి. ఇంతమందిని కోడేసి ఒక ఊహని జనానికి చూపించి మెప్పించడం అంటే, దాని తాలూకా పెయిన్ని భరించే ఒక తల్లి లాంటి క్యారెక్టరు ప్రొడ్యూసర్.
ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు. అమ్మ లేకపోతే సృష్టి లేనట్టు ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు. ప్రొడ్యూసర్ని గౌరవిద్దాం, ప్రొడ్యూసర్ని మన సొంత మనిషిలా చూసుకుందాం. ఇంకా ఇలాంటి సినిమాలు కొన్ని వందల వేలు రాబోయే తరాలు చూడాలని కోరుకుంటూ జై మంగపతి. కాదు, యాక్చువల్లీ మీ ఎక్సైట్మెంట్ని ఇంకొంచెం పెంచే ఒక వీడియో మీకోసం ప్లే చేద్దామనే వస్తున్నాను. యాక్చువల్గా ఒక వీడియో ఉంది. కెన్ వీ హ్యావ్ ద వీడియో ఆఫ్ మంగపతి ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఏయ్